స్థితిలో ఉందంటే పార్టీ పండగే కాదు, సహకారంతో రాబోయే 4 సంవత్సరాల్లో ఎన్నో చేయగలిగారు. వాళ్ళ మహాన్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఒంగోలు అసెంబ్లీ నియోజక ఈ కార్యక్రమానికి ప్రతి 2 సంవత్సరాలకి మనం ఎప్పుడు కూడా నియోజకవర్గం మహానాడు పెట్టుకోవటం, తర్వాత జిల్లా మహానాడు పెట్టుకోవటం, ఆ తర్వాత మెయిన్ మహానాడు ఏదైతే 27, 28, 29 ఉందో ఆ 3 రోజులు ఎక్కడ పెడతారో అక్కడికి వెళ్ళి మనం అందరం కూడా అటెండ్ అవ్వటం, ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒక ఆనవాయితీగా మనందరం కూడా కలుసుకోవటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాని ఉద్దేశపూర్వకంగానే మన నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో దాని ఇబ్బందికరంగా ఉండేవి అందరం కూడా తీర్మానాలు చేసుకోవటం, ఏదైతే అంశాలు ఉన్నాయో దాని తీర్మానాలు చేసి మనం రాష్ట్రానికి పంపించి దాని ద్వారా రేపు మహానాడులో అవి పెట్టుకొని ముందుకు పోయే విధంగా ఈరోజు మహానాడు కార్యక్రమాలు కూడా మనం చేసుకోవటం మనమంతా కూడా తెలిసిన విషయం. ఈరోజు 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పెట్టి భారతదేశంలోనే ఎక్కడా కూడా ఇంతమంది కుటుంబ సభ్యులు, ఇంతమంది పార్టీ కార్యకర్తలు ఉండేది ఏ పార్టీకి లేదని చెప్పేసి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ 43 సంవత్సరాల్లో అనేక ఎదురుదిగులు చూసాం, కష్ట నష్టాలు చూసాం. అధికారం ఉండేటప్పుడేమో మనం కష్టపడటం, అన్ని పనులు చేయటం, అన్ని జాగ్రత్తలు చేసి సంపద కూడా చేసి పెట్టి వెళ్ళేకి మళ్ళా పార్టీ మారటం, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా లోడ్ బడ్జెట్ లేకపోతే అన్నీ తినేసి మళ్ళా దాన్ని చేసి పెట్టడం, ఇవన్నీ కూడా ఎన్నోసార్లు మన ఎగురుదిగుళ్ళు కూడా మనం అందరం కూడా చూసాం. ఎన్టీ రామారావు గారు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో వీరంతా కూడా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులే. ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయాలు. ఆయన పెట్టిన పథకాలు ₹2 కిలో బియ్యం కానీ, మన పక్కా గృహాలు కానీ, ఈరోజు మహిళలకి సమాన హక్కు కానీ, ఇవన్నీ కూడా ఆయన ఆ రోజుల్లో ముందు చూపుతో పెట్టిన కార్యక్రమాలే ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి. అంటే ఆయన ఏ విధంగా అమలు చేశారనేది కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. అలాంటి పార్టీలో మనం పనిచేయటం మనం గర్వంగా మనం చెప్పుకునే విధంగా ప్రతి కార్యకర్త కూడా ఉండే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను.